చిన్న ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నడువలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడనైతినయా. నడువలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడనైతినయా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడువాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలా ఉండాలని నీతో ఉండాలని
ఓ యేసయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడువాలని నీతో కలిసి ఉండాలని కళ్ళు ఎవరి నీకు తపనలు ఎవరికి చోటు లేదయ్యా నీవు తపనకి కళ్ళు ఎవరు నారయ్యా నీకు తపనలు ఎవరికి చోటు లేదయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా కన్నులు తెరువనా మూగవాడినయ్య నా స్వరము నీయవా నా కన్నులు తెరువనా మూగవాడినయ్య నా స్వరము నీయవా కుంటివాడినయ్య నా తోడు నడువవా కుంటివాడినయ్య నా తోడు నడువవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతువాడ నన్ను విడిచిపోకయ్యా నీవు తప్ప నాకిలో కల్లో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా
లోకమంత చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన లోకమంత చూచి నన్ను ఏడిపించిన జాలితో నన్ను చేరదీసిన ఒంటరినయ్య నా తోడు నిలువవా ఒంటరినయ్య నా తోడు నిలువవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా నా తల్లి నన్ను మరచిపోయినా నా తండ్రి నన్ను విడచిపోయినా తల్లిదండ్రి మీద నన్ను లాలించవా తల్లిదండ్రి మీద నన్ను లాలించవా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా నీవు తప్ప నాకి లోకంలో ఎవరున్నారయ్యా నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా నజరేతు వాడ నన్ను విడిచిపోకయ్యా చెంత చేరి నీ బ్రతుకు మార్చవా ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము పాపములోనే మరణించినచో తప్పదు నరకము ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా
ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంతకాలము వ్యసన పరుడవై తిరుగుచుందువు, ఎంతకాలము దుఃఖములో మునిగియుందువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు, ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు, ఎంతకాలము దేవుని మాటను ఎదిరించెదవు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరతు. యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును. యేసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను. యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. వాక్యం చదువు, నెక్స్ట్ వాక్యం తీసుకురామ్మా, గది పని తీసుకుని వస్తాను నువ్వు తపస్సు కాలం ఎందుకు చేస్తున్నాం మనం? సెంటర్మెంట్ వచ్చుచున్నాడు, యేసు వచ్చుచున్నాడు. వచ్చుచున్నాడు, యేసు వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, సంతసించుమా. నీ పవిత్ర నామమున సమావేశమై ఉన్నావో నీ అక్కడ ఉంటాం. నీకు తల్లిదండ్రులు పెట్టిన పేరే యేసు. నీవు నాకు రక్షకుడే, పడి లేవనెత్తువాడు నీవే. తట్టుచున్నాడు, తగ్గిపోయే తలుపును తట్టుచున్నాడు. ప్రభు నీ దాసి దాసులకు నీ బిడ్డలకు నేను హృదయమా తలుపు తీయుమా, నామం తీసుకుంటూ ప్రభు నేను నివాసం చేసి మిగుల్చుకున్నటువంటి కొద్దిపాటి డబ్బు మనల్ని ఇక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలు
వారికి పెట్టి వారి ముఖములో చిరునవ్వు తెప్పించాలి కోరికతో మేము చేసే గొప్ప కార్యాన్ని ఆశీర్వదించును. నడుచుచున్నాడు యేసు నడుచుచున్నాడు. స్వాగతము దేవా గురువుకు చేసేది ఈ బలియా. హృదయమా అడుగు చూడుమా, గురువుకు చేసేది ఈ బలియాగం మాకెల్లరకు ఆశీర్వాదం. ఆత్మను మాపై కురిపించు స్వామి, ఆత్మను మాపై కురిపించు స్వామి. మా పిలుచుచున్నాడు యేసు పిలుచుచున్నాడు. మా జీవితము పండించు దేవా. స్వాగతము దేవా. హృదయమా పరుగు తీయమా, స్వాగతము దేవా. ప్రైజ్ ది లార్డ్. యేసు వందనం, యేసు స్తోత్రం. ఒక నిమిషం చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఎంతో ప్రేమతో మనమందరము కూడా దాదాపు 55 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఉన్నాం. దేవుడు ఈ యొక్క శాంతి నిలయమును రానయ్యున్నాడు యేసు రానయ్యున్నాడు. మరి యొక్క అమ్మగారులందరినీ కూడా పనిచేస్తున్న అమ్మగారులందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని సిస్టర్ ఆల్ఫీ గారి యొక్క ఆధ్వర్యంలో స్థాపించబడినటువంటి ఈ యొక్క సంస్థ నూరంతులుగా ఫలించాలని ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ దేవుని యొక్క ప్రేమను మన యొక్క అమ్మగారుల ద్వారా పొందాలి అని, వారికి మంచి ఆరోగ్యము స్వస్థత దేవుడు దయచేయాలని ప్రార్థన చేసుకుంటూ మనకి ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థికంగా సహాయపడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించాలని, ఈ యొక్క ప్రార్థనలో పాల్పంచుకుంటున్న మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి దీవించాలని, మన విచారణలో చేపట్టినటువంటి ఆధ్యాత్మిక నిర్మాణపు పనులు దాదాపు ₹1 కోటి ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా మనము సకాలంలో పూర్తి చేసుకోవడానికి కావలసినటువంటి ఆ యొక్క ఆశీర్వాదములను దేవుడు మనకు దయచేయాలని, ఇంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఎంతో ప్రేమతో మీ వంతు సహకారంగా మీరు తీసుకొని వచ్చినటువంటి ఈ యొక్క వస్త్రాలు, వస్తువులు, డబ్బు దేవుడు ఆశీర్వదించి మనకు దీవెనకరంగా ఈ యొక్క ఆశ్రమానికి ఉపయోగకరంగా దేవుడు మార్చాలని ప్రార్థన చేసుకుంటూ సిస్టర్ గారి యొక్క మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలు దీన్ని స్థాపించినటువంటి బిషప్ గారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని, వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా మీరు చేసిన అందరూ కూడా దేవుని ఆశీర్వదించి నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితిలో, నన్నెంతగా నీ పెరిగితివో నిన్నంతగా నే మరచితివో. గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా, గలనా నే చెప్పగలనా, దాయనా నే దాయగలనా. అయ్యా నా యేసయ్యా, నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరం. నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రముని పరమరాశంలో కొనియాడే యోగ్యుల మటుకు మన పాపములను ఒప్పుకొందుము. ఏ రీతిగా నా
ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారము నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా ఉదయము నీ ఆత్మతో దీవించితివో ఏ రీతిగా నా భారము నీ కరుణతో మోసితివో ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని ప్రేమతో తుడిచితివో ఏ రీతిగా నా పలుకులు నీ నామమును నిలిపితివో ఏ రీతిగా నా కన్నీటిని ప్రేమతో తుడిచితివో గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరం నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరం అతన్ని చేరుకున్నటకు ఆశతో ముందుకు సాగిపోదముగాక మీతోను పవిత్రాత్మతో కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చెల్లించున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము ఏ రీతిగా నా రాకను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో ఏ రీతిగా నా రాకను నీ చేతితో రాసితివో ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో ఏ రీతిగా నా గమ్యమును ఇప్పుడు నేనొక నూతన కార్యమును చేసేదను అది ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో ఏ రీతిగా నా నగులు పాలించి నేను ఎన్నుకున్న ప్రజలకు నీటిని ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరం నిన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితివో నిన్నెంతగా నీ పెరిగితివో
నిన్నంతగా నే మరచితివో గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా గలనా నే చెప్పగలనా దాయనా నే దాయగలనా అయ్యా నా యేసయ్యా నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము నాదం తాళం రాగం ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. 2వ పట్టణము ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. వారిని మాత్రమే కాక అంతకంటే అధికమైన విలువ గల దానికై అనగా మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానమునకై నేను సమస్తమును పూర్తి నష్టముగానే పరిగణించుచున్నాను. ఆయన కొరకై నేను సమస్తమును విడనాడి తిని క్రీస్తును పొందగలుగుటకై నేను వారిని అన్నిటినీ చెత్తగా భావించుచున్నాను. ఆయనతో సంపూర్ణంగా ఐక్యము పొందవలనని నా కోరిక. ధర్మశాస్త్రములకు విధేయుడనై నందువలన పొందదగినదయు నాదని చెప్పుకొనదగినదయు అవి నీతి నాకు ఇప్పుడు లేదు. క్రీస్తునందుని విశ్వాసము వలన కలుగు నీతి మాత్రమే నాకు ఇప్పుడు ఉన్నది. ఆ నీతి దేవునికి కలిగినదై విశ్వాసంపై ఆధారపడి ఉంది. క్రీస్తును తెలుసుకుంటవలనని ఆయన పూర్వోత్తర ప్రభావము అనుభవింపవలనని నా వాంఛ. ఆయన శ్రమలో పాల్గొనవలనని మృత్యువునందు ఆయన పోలి ఉండవలనని మాత్రమే నా కోరిక. సాధ్యమగుని మృతులలో నుండి పునరుత్థానం పొందవలనదే నా ఆశ. దీనిలో నేను ఉత్తీర్ణులైనని కానీ సంపూర్ణమైనదని కానీ చెప్పుకోను. కానీ దాని కొరకై సదా ప్రయత్నించను. ఏదైనా నేను ఇప్పటికే క్రీస్తు యేసు సొంతమైపోయింది. సోదరులారా, నిజమునకు నేను ఇప్పటికే దాన్ని చేరుతునని అనుకోవట్లేదు. కానీ నేను ఒకటి మాత్రం చేర్చున్నాను. ఏమన్నా గతను మరిచి ముందున్న దాన్ని చేరుటకు తీవ్రంగా కృషి చేర్చున్నాను. కనుక బహుమానం గెలుచుకున్నటకు నేను దేని వంకకు సూటిగా పరిగెడుతున్నాను. పరలోక జీవితముకై క్రీస్తు యేసు ద్వారా వచ్చి దేవుని చూపే ఆ బహుమానం. ఇది 7వ వాక్యం. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము 8వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 11 వరకు. యోహాను సువార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 11 వరకు. యేసు ఒలీవ పర్వతమునకు వెళ్ళెను. తెల్లవారగానే ఆయన దేవాలయమునకు రాగా ప్రజలు ఆయన యొద్దకు వచ్చిరి. ఆయన కూర్చుండి వారికి బోధింపసాగాను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు వ్యభిచారమున పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చి అందరి ఎదుట నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారమున పట్టుబడినది. ఇటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపుడని మోషే ధర్మశాస్త్రాన్ని ఆజ్ఞాపించెను. ఈమె విషయమై నీవు ఏమందుకు అనేది. వారు యేసు మాటలో తప్పు పట్టి ఆయనపై నేరారోపణ చేయుటకై ఇంట్లో అడిగిరి. యేసు వంగి వేలుతో నేల మీద వ్రాయసాగెను. వారు పదే పదే అడగగా ఆయన లేచి, మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును అని చెప్పాను. మరలా వంగి నేల మీద వేలుతో వ్రాయసాగెను. ఆ మాటలను విని అతను ఉన్నవారు పెద్దలు మొదలుకొని ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయి అందరు వెళ్ళిపోగా ఎదుట నిలిచిన స్త్రీతో యేసు మాత్రమే ఉండిపోయాను. ఆయన తల ఎత్తి, అమ్మా, నేను నీకు శిక్ష విధింపను, వెళ్ళము, ఇక పాపము చేయకము అని చెప్పాను. ఇది క్రీస్తుని సువిశేషము. ఒక నిమిషం చేతులు జోడించి మన మనసులలో ఇప్పుడు విన్నటువంటి వాక్యములను గుర్తు పెట్టుకుంటూ మన యొక్క పాల్మైపాన్ తండ్రి గారు
తెలియపరిచిన విధంగా దేవుని యొక్క ప్రేమ భూమికి ఆకాశంకి ఎంత ఎత్తుగా ఉన్నదో, తూర్పుకు పడవకు ఎంత దూరముగా ఉన్నదో, అంత అగాధమైన, అంత ఎత్తైన, అంత దూరమైనటువంటి ప్రేమతో మనందరినీ కూడా దేవుడు కాచి కాపాడుతూ వస్తూ ఉన్నారు. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, మన అనుకున్నటువంటి వాళ్ళు మన మీద నిందారోపణలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్తూ ఉన్నారు, నేను నిన్ను శిక్షించను అని. ఆయన యొక్క శిక్ష నుండి తప్పించుకోవడానికి మనం చేసినటువంటి ప్రయత్నము, ఈ యొక్క దీక్ష ప్రయత్నము, ఆయన యొక్క ఆశీర్వాదం పొందడానికి మనం చేసినటువంటి త్యాగాలు, ప్రార్థనలు, ఉపవాసాలు ఇవన్నీ కూడా ఆయన ప్రేమను పొందడానికి మాత్రమే. పునీత పౌలు గారు చెప్తున్నట్లుగా ఆయన ప్రేమను పొందడానికి, ఈ లోకమును విడిచిపెట్టి ఆయన చెంతకు చేరడానికి నా యొక్క తాపత్రయము అని పునీత పౌలు గారి వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. ఒక నిమిషం చేతులు జోడించి ప్రభు ఇచ్చినటువంటి అన్ని ఆశీర్వాదాలకు దాని కృతజ్ఞత తెలుపుతూ మనం చేస్తున్నటువంటి ఒక చిన్న సహాయం ఏదో పెద్ద సహాయంగా మనం ఊహించుకోని అవసరం లేదు. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో కొండంలో కనీసం గోరంత కూడా లేదు ఇది మనం చేసినటువంటి సహాయం. కానీ మనం చేయవలసినది ఇదే, చూపించవలసినది కూడా ప్రేమ ఇదే. తిరిగి ఇవ్వగలిగిన వారికి ఉండటం మాత్రాన మనకు దాని ఎలాంటి ఉపయోగం లేదు. ఈ పిల్లలు తిరిగి మనకేమి ఇవ్వలేరు, ఈ అమ్మగారు తిరిగి మనకేమి ఇవ్వలేరు, కేవలం వారి యొక్క ప్రేమ, ప్రార్థన తప్ప. దానికోసం మనం వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాం. దేవుని యొక్క ప్రేమ కోసం, ఈ పిల్లల యొక్క చిరునవ్వు కోసం, వీరు చేసినటువంటి ఒక చిరు సహాయం దేవుడు స్వీకరించాలని ప్రార్థన చేస్తూ మన యొక్క విశ్వాసాన్ని వెల్లడి చేసుకుందాం. పరలోకములో సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడు మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు వారు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా అతడు నిజమైన మానవమాతుడుగా తన స్నేహితులకు లాజరు కొరకు కన్నీరు కార్చెను. అతడు నిత్య దేవుడుగా లాజరు సమాధి నుండి లేకను మానవ జాతిని కనికరించి నూతన జీవమును ఇచ్చుటకు దివ్య సంస్కారములను ఏర్పరచను. అతని ద్వారా సర్వదూతల తలములను నీ సమక్షములో ఆనందముతో ఉద్భవించు. నీ వైభవము నిరంతరము ఆరాధించున్నారు. వారితో మా స్వరమును ఏకం చేసి మేము స్తుతించుతాము. పక్షిరాజు
నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారములకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం ఎదురు చూచుచుండగా నూతన బలముతో నన్ను నింపినావు. బలహీనులను బలపరచువాడా, కృంగిన వారిని లేవనెత్తువాడా. బలహీనులను బలపరచువాడా, కృంగిన మీ సముఖమున చేతులు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొను. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లి యొక్క మరియమ్మ పునీత అపోస్తలతోను పునీత మదర్ తెరేసా గారితో సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. అది నీ కోసమే, అది నా కోసమే కలువరి పయనం. అది నీ కోసమే, నా కోసమే కలువరి పయనం. కలువరి పయనం రక్తధారలే. రక్షించిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసించను. పరలోకమందుడు మా యొక్క తండ్రి, నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున వేయబడినది. నా చేతి పాపమే నా తండ్రికి శోధనై చేతిలో శీలము దిగబడినది. నా మోహపు చూపులే నా ప్రభువుకు శాపమై మోమున వేయబడినది. అన్ని కడత నుండి నా చేతి పాపమే నా తండ్రికి శోధనై చేతిలో శీలము దిగబడినది. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. అది ఎవరి కోసమో తెలుసుకో, అది నీ కోసమే, నా కోసమే కలువరి పయనం. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము. రక్తధారలే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము.
కరుణామయుడు కనికర సంపన్నుని కాలలు శీలలు దిగబడినవి నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేదు చిరకను అందించిరి కరుణామయుడు కనికర సంపన్నుని కాలలు శీలలు దిగబడినవి నోటి మాటతో స్వస్థతనిచ్చే ప్రభువుకు చేదు చిరకను అందించిరి ఇక ఎన్నిసార్లు చేయాలి సిలువ త్యాగము అది నీ కోసమే నా కోసమే కలువరి పయనం రక్తధారనే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము రక్తధారనే కారుచున్న యేసయ్యను కన్నులార చూడు ఆ త్యాగము అది నీ కోసమే అది నా కోసమే కలువరి పయనం అది నీ కోసమే నా కోసమే కలువరి పయనం కలువరి పయనం రక్తధారలే నీ నిత్య జీవముకై శ్రమించుడి జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం నడిపించుని ఆహారం శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం ఆత్మబలమి ఆహారం అలసిన విశ్వాసిని నడిపించుని ఆహారం శోధనలో వేదనలో ఆత్మబలమి ఆహారం ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి ఈ శాశ్వత భోజముకై ప్రార్థించుడి పరలోక వారసులై జీవించుడి జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం ఓ విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరారండి భక్తులారా జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం హృదయం మనకు భయమవుతుంది. మన బిషప్ అలాగే జనాన్ని చూస్తే సంతోషం ఎక్కువ అవుతుంది. మా బిడ్డల్ని ప్రేమించడానికి ఇంతమందిని చూసినప్పుడు నాకు చాలా సంతోషం. మా బిడ్డలు అనాథలు కాదు. మీరందరూ వాడుకున్నప్పుడు వాళ్ళు అనాథలు అవుతారా? ఇది అనాథాశ్రమం కాదు. ఎప్పుడు మీరు అనాథాశ్రమం అని చెప్పద్దు. మన బిడ్డలు అనాథలా? వాళ్ళు చూడవలసిన బాధ్యత ఎవరిది? మనం అందరిది. మన బిడ్డలు ఎంతో సంతోషంతో కూర్చున్నారు. స్పెషల్లీ ఫాదర్ సురేష్ అండ్ ఆనంద్ ఈ ఎంతగా ప్రేమిస్తున్నారు. నేను ఈరోజు ఎంత గౌరవంతో ఇక్కడ ఉంటున్నారంటే, ఫాదర్ సురేష్ మన జాగ్రత్తల విచారణ నుంచి ఏం వస్తాయి అని అనుకున్న టైంలో మన ఫాదర్ గారు ఓడేషన్ అయిపోయింది. ఈ జాగ్రత్తల విచారణ 25 years బ్యాక్ నేను వచ్చినప్పుడు
అక్కడ నుంచి మీరు ఇంటింటి నేను ప్రార్థనకి పోయేది ఒక్క కుటుంబమే నాకు కనపడింది క్రైస్తవులు. అందరూ ఐక్యమునకు గుర్తుగానున్న ఈ దివ్య సంస్కారములు మీ దివ్య కుమారుని శరీరక్తములను మాకు అనుగ్రహించుతుంది. ఈ పవిత్రమైన పోషకాహారముతో మేము క్రీస్తు జ్ఞాన శరీరములో భాగములుగా గౌరవను గుర్తింపును పొందు భాగ్యమును మాకు దయచేయి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. శిరముల నుంచి దేవుడి ఆశీర్వాదం పొందుదాం. ఓ ప్రభువా, నీ కనికరము కొరకు ఆశతో వేచి ఉన్న ప్రజలను దీవించుము. నీ ప్రేమ వలన వారు ఆశించు వాటిని అన్నిటినీ నీ ఉచితానుగ్రహం నుండి అమితముగా పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. దాసుని స్నేహితునిగా పిలిచితివి, జ్ఞాన గ్రంథ సారము బోధింపనేర్పితివి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పిల్లలకి ఇప్పుడు భోజనం తినిపించడానికి వెళ్తారు. దయచేసి వాళ్ళు పిల్లలకి తినిపించినట్టు తినిపించాలి. దాంట్లో ఉన్నప్పుడు ఎముకలు ఉన్నాయి కదా, ఆ ఎముకలన్నీ కూడా తీసి పక్కన పెట్టి గట్టిగా కలిపి వారికి మంచిగా తినిపించండి. మనం తినిపించాలన్నటువంటి ఆత్రంలో ఎక్కువగా తినిపిస్తూ ఉంటాం. అలా ఏం వద్దు, వాళ్ళు ఎంతవరకు తినగలుగుతారో అంతవరకు వారికి తినిపించండి. పిల్లలందరూ కూడా మీరు చూడండి, మీ అమ్మ నాన్న ఎంత మంచిగా మిమ్మల్ని చూసుకుంటున్నారు ఈ రోజుతో మీకు అర్థమైపోయింది. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాల్లో కూడా మీ వంతు సహకారాలు అందిస్తూ ఆ యొక్క కార్యక్రమంలో కూడా పాల్పంచుకోవాల్సినదిగా కోరుచున్నాం. మరి ఒకసారి ఆల్పి అమ్మగారికి గట్టిగా చప్పట్లు కొడుతూ కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా.
ఊయల ఊగితే సోల పాటరా, ఊయల ఆగితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే సోల పాటరా, ఊయల ఆగితే ఏడుపు పాటరా. ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. బంగారు ఊయలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. బంగారు ఊయలా ఊగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన పొరిలిన నీవు, మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. పిసికి బాగా పిసుకాలి, వాళ్ళకి అరగదు. ఇట్లా మెత్తగా కొంచెం వాటర్ వేసి పిసికి దాంట్లో పెట్టాలి వాటర్ దగ్గర.